నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కార్యదర్శి కడప. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. గడిచిన 2.5 సంవత్సరం అవుతా ఉన్నా కానీ ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులతో కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడపలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ వదులుతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన హామీ ఏమయ్యాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు 2.5 సంవత్సరం అవుతా ఉంటే కేవలం 16,000 పోస్టులతో ఒక్క డిఎస్సి వదిలిన తర్వాత ఈ రోజు ఏ పోస్టులు వదలలేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు భర్తీ నోటిఫికేషన్ లేదు. ఈ రోజు అదేవిధంగా డిఎస్సికి నోటిఫికేషన్ లేదు. అలాగే లైబ్రరీయన్ పోస్టు నోటిఫికేషన్ లేదు. జైలర్ లైబ్రరీయన్ ఖాళీ ఉన్నటువంటి ఏఎస్సీ అన్నట్టు అనిమల్ హస్బెండరీకి సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ రోజు అనేక రకాలుగా ఈ రోజు రాష్ట్రంలో 2,18,000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ రోజు కేవలం ఒక డిఎస్సీ వదిలి ఈ రోజు రాష్ట్రంలో అందరికీ ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలం నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు అనేక రకాల అలసిపోయి ఆ రోజు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని దించడం జరిగింది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అయినా కానీ ఈ రోజు ఉద్యోగాలు ఇస్తారేమో, నిరుద్యోగులు న్యాయం చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపే విధంగా ఈ రోజు చూస్తా ఉంది తప్ప ఎక్కడా నోటిఫికేషన్ పరిస్థితి లేదు. అంతేకాకుండా సూపర్ 6 లో హామీలో భాగంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఊరు వాళ్ళు చెప్పారు. ఈ రోజు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాదాపు ఈ రోజు 2.5 సంవత్సరాల కాలంలో ఈ రోజు నెలకు 3,000 రూపాయలు చేసుకుంటే సంవత్సరానికి 36,000, అలాగే 2 సంవత్సరాలు కలిపి ఈ రోజు దాదాపు 80,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సూపర్ 6 హామీ చేసాం, సూపర్ 6 అమలు చేసామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగ వృత్తిని సూపర్ 6 హామీలు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కోచింగ్ సెంటర్లో తల్లిదండ్రుల మీద భారంగా లేక ఉద్యోగాలు రాలేని బలవన్మరణం పాల్పడేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చే హామీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. రేపు ఉగాది కల్లా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి చలో విజయవాడకున్న పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో కూడా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు లోకేష్ యువగలం సందర్భంగా 2.5 సంవత్సరం అయింది. పూర్తయిన సందర్భంగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు డివైఎఫ్ఐ యువజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఈ రోజు కడప కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈ రోజు ఆందోళన ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తాం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలా, అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలా, రాష్ట్రంలో అనేక వివిధ పోస్టులు ఖాళీగా ఉండి వాటిని తక్షణమే భర్తీ చేయాలా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలా, ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సిడ్నీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కడప.